తెలంగాణ స్పెషల్ పాయ. వీటిని వింటర్లో అంటే ఈ సీజన్లో తింటే బాడీలో హీట్ ప్రొవైడ్ చేసి బోన్స్లో గుజ్జు పెరగడానికి సహాయపడతాయి. ఎవరైనా కూడా బ్యాచిలర్స్ కానీ కొత్త పెళ్ళైన పిల్లలు కానీ ఈజీగా చేసుకునే నా స్టైల్లో పాయ. పెద్దగా మసాలాలు అవేమీ వేసుకోకుండా ఈజీగా ఉన్న వాటితోనే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే టేస్టీ పాయ. బోన్స్ చాలా గట్టి పడతాయి తినడం వల్ల. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవి మంచిగా ఆర్గానిక్గా హెల్దీగా పెంచిన పొట్టేలు అంటే మొగది. దాని 4 కాళ్ళు. వీటిలలో ఉప్పేసి బాగా 3-4 సార్లు నీట్గా కడిగి నీళ్ళన్నీ వార్చేసి పెట్టుకున్నాను. చూడండి, నీళ్ళు ఏమీ లేవు. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న. 5 పచ్చిమిరపకాయలు తీసుకొని గుప్పెడు పుదీనా తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒక స్టార్ ఫ్లవర్, 1 ఇంచ్ దాల్చిని, 1 యాలక్కాయ, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర జార్లో వేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకొచ్చిన స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఇది హోమ్ మేడ్ నెయ్యి, నేను చేసుకున్నదే. ఈ నెయ్యి డబ్బాల చిన్న స్పూన్ పెట్టిన, దాంతో 3 స్పూన్ల నెయ్యి వేస్తున్నా. నెయ్యి గట్టిగా ఉంది కాబట్టి ఇది 6 స్పూన్ల నెయ్యి అవుతుంది. దీంట్లో 1 ఎండుమిరపకాయ, 1 హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా ముద్దను కూడా నెయ్యిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో దోరగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 హాఫ్ టీ స్పూన్ పసుపు, చిన్న స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా అన్ని కలుపుకొని వేయించుకోవాలి. మసాలా అంతా మంచిగా వేగిన తర్వాత తీసుకున్న పొట్టేలు కాళ్ళను వేగుతున్న మసాలాలో వేసి ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మంచిగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో. అది మగ్గేలోగా 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన టమాటాలను ఉడుకున్న కూరలేసి కలుపుకోవాలి. ముక్కలు పెద్దగా ఉన్నాయి కాబట్టి కలపడం కష్టమవుతుంది. దీంట్లో కొందరు చింతపండు రసం కూడా పోస్తారు. అన్ని మంచిగా కలిపిన తర్వాత 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నా. రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసిన. చింతపండు రసం కన్నా టమాటాలు వేస్తేనే హెల్త్కు మంచిది. పాయాలో మిరియాలు తప్పకుండా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాలు దంచి పొడి చేసి వేస్తున్నా. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఒకసారి బాగా కలుపుకొని మనకు ఎంత షోర్వ కావాలో అన్ని నీళ్ళు పోసుకోవాలి. నేనైతే కొంచెం పల్చగానే వేస్తున్నా, సూప్ లాగా ఉండేట్టుగా. చపాతీలు, జొన్న రొట్టెలు, బియ్యపిండి రొట్టెలు, రాగి రొట్టెలు, పూరీలు ఏవైనా కూడా దీంట్లో ముంచుకొని తింటే చాలా బాగుంటాయి. అంతా ఒకసారి బాగా కలుపుకొని చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తున్నా. దీంట్లో మనము నెయ్యి కొంచెమే వేసినాం కదా, కానీ కాళ్ళల్లోంచి గుడ్ ఫ్యాట్ చాలా వచ్చి కూర అంతా అయిపోయేసరికి మొత్తం పైన నూనె బాగా తేలుతుంది. అందుకని ఆయిల్ కానీ నెయ్యి కానీ తక్కువ వేసుకోవాలి. కుక్కర్ను క్లోజ్ చేసి విజిల్ పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. స్టార్టింగ్ నుంచి సిమ్మే ఉండాలి. సిమ్లో తప్పకుండా 17 విజిల్స్ రావాలి. 17 విజిల్స్ వస్తేనే బోన్స్లోంచి బోన్ మ్యారో కరిగి సూప్లో కలిసి చాలా టేస్ట్ వస్తుంది. మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకో 2-3 విజిల్స్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ మట్టుకు కావద్దు. చూడండి, విజిల్స్ వస్తున్నాయి. నేను 18 విజిల్స్ పెట్టినా. ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. కుక్కర్లోంచి గ్యాస్ రిలీజ్ అయిపోయి చల్లారిపోయింది. కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నా. చూడండి, నేను నెయ్యి ఎంత కొంచెం వేసినా ఎంత ఆయిల్ వచ్చింది పైన. చూడండి, ఇదంతా బోన్ మ్యారో కరిగి బోన్ మ్యారో నుంచి వచ్చిన గుడ్ ఫ్యాట్. తప్పకుండా వింటర్లో తినాల్సిన రెసిపీ ఇది. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని ఒక 2-3 నిమిషాలు కూరను మసల పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కొత్తిమీర కూరలో వేసుకొని మంచిగా అంతా ఒకసారి కలుపుకొని, మసాలాలు మనము మైల్డ్గా వేసినా కూడా ఇల్లంతా పాయా స్మెల్తో నిండిపోయి మంచిగా గుమగుమలాడుతుంది. అయిపోయింది కూర. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇప్పుడు టేస్టింగ్ టైము. అన్నం వడ్డించుకున్నా. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నేను కొంచెం పల్చగానే వేసిన. మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఒక 2 ఆనియన్స్, కొద్దిగా కొబ్బరి, కొద్దిగా గసాలు మిక్సీలో పట్టి వేసుకోండి, చిక్కగా వస్తుంది. మనకు నచ్చినంత, మనకి ఇష్టం వచ్చినంత కూర పెట్టుకొని, నేను కొంచెం కూర ఎక్కువే తింటాను కాబట్టి మనకు నచ్చినంత కూర పెట్టుకొని, బాగా వేడిగా ఉందండి, 2 వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి. కలుపు వస్తలేదు కూడా, అంత వేడిగా ఉంది, కాలుతుంది బాగా. చూడండి, మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి. అన్ని విజిల్స్ పెట్టినాం కాబట్టి అంత మంచిగా ఉడికింది. చాలా వేడిగా ఉందండి, ముట్టుకుంటేనే కాలిపోతున్నది. అసలు నేను చుంచలేకపోతున్నాను. ఏదో ఒక చిన్న ముక్క చుంచగలిగిన వేడికి అన్నంలో కలుపుకొని తినే ముందు యాస్టీస్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ మాత స్తోత్రం చదువుకొని తినాలండి తప్పకుండా.
చిన్నపిల్లలకు ముసలి వాళ్ళకు తప్పకుండా పెడితే బోన్స్ స్ట్రెంత్ వచ్చి బోన్స్ విరగడం అట్లాంటివి ఏం జరగవు. కాలుతుంది తినలేకపోతున్నా కానీ చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ వేసినా టేస్ట్ మట్టుకు విపరీతమైన టేస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టి పక్కన ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.